మా ప్రభువా, మీ పాద సన్నిధిలో మేమందరం చేరి ఉండగా ప్రభువా తండ్రి, మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి చిరపరిచితమైనటువంటి పాఠమే, కానీ మనం ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని కాలాన్ని బట్టి ఇది చాలా అవసరం అనిపించింది నాకు. సో మరోసారి ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలని కోరుకుంటున్నాను. ఇది దేవుని రాకకు విశ్వాసుల సిద్ధపాటు. దేవుని రాకకు విశ్వాసుల సిద్ధపాటు. దీనికి అనుబంధంగా లూకా సువార్త 19వ అధ్యాయం 11 నుంచి 27 మనందరికీ తెలుసు. ఇది మీనాల ఉపమానం అని అంటాం మనం. అది డాలీ నువ్వు చదువుతామా? అంటే చదువుతానండి. 11 to 27. లూకా 19 11 నుంచి 20. ఉండగా అంటే వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని వెంటనే అగుపడినని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చకు వ్యాపారం చేయడం వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయభారం పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించు కవిత, హలో ఆంటీ చెప్పండి ఆంటీ. నానా, ఐ థింక్ డాలీ ఇస్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం. అవును, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఆంటీ. నేను చదవనా ఆంటీ? ఇప్పుడు వినిపిస్తుంది ఆంటీ. అక్క ఇప్పుడు వినిపిస్తుంది అక్క. అక్క వినపడుతుంది పాప. అసలు ఏం వినపడలేదు ఆంటీ. నేను చదివి అతడు ఆ రాజ్యం తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకున్నటకై తాను సొమ్మిచ్చిన దాసును తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనక 10 పట్టణముల మీద అధికారివై ఉండు అని వారితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడును, విత్తని దానిని కోయువాడునైన కఠినుడువు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచుతునని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడునైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచలేదు? అట్లా చేసి ఉండి నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుంటే అని వారితో వీరి యొద్ద నుండి ఆ మీనా తీసి వారితో చెప్పాను. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ నాన్న. డాలీ, ఐ థింక్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లం రా. కవిత ఆంటీని అడుగుదామని. ఇస్ ఇట్ ఓకే విత్ యు? నాకేం పర్వాలేదు ఆంటీ. సరే నాన్న. ఆంటీ లెట్ us see. ఎవరైనా ఓకే అక్క. అలాగే. పర్లేదు కదా డాలీ? పర్లేదు కదా? అయ్యా ఆంటీ పర్వాలేదు ఆంటీ. నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది కదా, అంటే బ్రేక్ అవుతుంది నాన్న వాయిస్ మధ్యలో. అవునండి, నాకు ఇక్కడ సిగ్నల్ తెలుస్తుంది ఆంటీ, డౌన్ అవుతుంది. ఓకే కలి, ఓకే నాన్న, థ్యాంక్ యూ మా. అండి, నా వాయిస్ వినపడుతుంది కదా క్లియర్ గానే? వినిపిస్తుంది ఆంటీ. ఇది మనందరికీ తెలిసినటువంటి ఉపమానమేనండి, మీనాల ఉపమానము. మరి ప్రభు మనతో పాటు, అంటే ఈ లోకంలో ప్రభు ఉన్నప్పుడు ఆయన అనేక ఉపమానాలు, చక్కని ఉపమానాలు చెప్పినట్టుగా మనం
పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము, 4 సువార్తల్లో కూడా ఎక్కువ భాగం మత్తయి సువార్త, మార్కు, లూకాలో చూస్తాం. ఈ ఉపమానము అంటే ఆధ్యాత్మిక సత్యాలను భూ సంబంధమైన సంఘటనలతో లేక కథలతో వివరించడం. ఆధ్యాత్మిక సత్యాలను భూ సంబంధమైన సంఘటనలతో లేక కథలతో వివరించడం. సరే, ప్రభు తన టీచింగ్లో ఎక్కువ భాగం చాలా ఇంట్రెస్టింగ్ ఆ ఉపమానాలు చెప్పినట్లుగా వాటిలో ఎంతో లోతైనటువంటి ఆ సత్యాలను మరి శిష్యులకి అందరికీ బోధించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంగా 11వ వచనం నేను ఒకసారి చదువుతాను. తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి యొక్క ఉపమానము చెప్పెను. మరి ఈ లూకా సువార్త 19వ అధ్యాయం మనకు బాగా తెలుసు. ప్రభు ఎరికో పట్టణానికి వచ్చారు. ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు గుడ్డి వారిని బాగు చేసినట్లు మనం చూస్తాము. తర్వాత ఎన్కౌంటర్ విత్ జక్కీని జక్కై రక్షణ చూస్తాము. తర్వాత అక్కడి నుంచి ప్రభు యెరూషలేంకి బయలుదేరారు. యెరూషలేం పట్టణం జెరికో నుండి 17 మైళ్ళు అండి. సో ప్రభు చివరిసారిగా యెరూషలేం పట్టణానికి ప్రయాణం చేస్తున్నారు. ప్రభు ఈ లోకానికి మనిషి కుమారునిగా వచ్చినటువంటి రక్షణ కార్యాన్ని ముగించడానికి యెరూషలేమునకు శిష్యులతో పాటు వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. మరి ప్రభువును అనుసరిస్తున్నటువంటి జన సమూహంలో అనేకులు యేసు ప్రభువారు యూదులను రోమా దాస్యం నుంచి విడిపించి యూదా సామ్రాజ్యాన్ని స్థాపిస్తారని వాళ్ళు విశ్వసిస్తున్నారు. అది కూడా త్వరలో జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ప్రభు బోధల్లో వివరించినటువంటి దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైందని చెప్పి వారు తలస్తున్నారు. అందుకే మార్కు సువార్తలో మనం 11వ అధ్యాయం 9, 10 వచనాల్లో చూస్తే వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక అని చెప్పి ఆయన ప్రయాణం చేస్తూ యెరూషలేంకు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నినాదాలు చేస్తూ జయ జయ ధ్వనులు చేస్తూ ఆయన ఆహ్వానించినట్లుగా మనం మరి స్వార్థ పాఠాల్లో మనం చూసాం. సో అయితే ప్రభు వాళ్ళు అనుకున్నట్లుగా దేవుని రాజ్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి రావడం లేదు, కానీ మరి ఇంకొక దేవుని సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చారు. అందుకే ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. తాను మహిమతోటి రెండవసారి వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని స్థాపిస్తానని, అంతవరకు దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని రాజ్య సంబంధులు మరి ప్రభు కోసం ఎదురు చూడడమే కాకుండా ఆయన రాకకై సిద్ధపడాలని, ప్రభు వారికి అప్పగించినటువంటి మహత్తరమైనటువంటి బాధ్యత నమ్మకంగా నిర్వహించాలని వారికి తెలియజేయడానికి ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా చూస్తున్నాం. సో ఈ ఉపమానం ఈ సందర్భం ఏంటంటే సంఘకాలానికి కృపాకాలానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని వర్ణించేటటువంటి ఉపమానం అన్నమాట. దేవుని రెండో రాకడికి మనం యాక్చువల్గా మొదటి రాకడికి రెండో రాకడికి మధ్యలో ఉన్నాం. మనం దేవుని రాజ్యం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఈ సమయంలో ఉన్నటువంటి తన బిడ్డల్ని హెచ్చరించడానికి, వారికి అప్పగించబడినటువంటి పని వారు నమ్మకంగా నిర్వహించాలని, వారికి అప్పగించినటువంటి పని ఏంటండి? ఒకటే పని. ప్రభువు తన బిడ్డలకి తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అప్పగించినటువంటి పని రక్షణ సువార్త ప్రకటించడం. ఆ పనిని నమ్మకంగా చేయాలని చెప్పి ఆ రెండో రాకడ వరకు కూడా మనం నమ్మకంగా దేవుని సేవ చేస్తూ జీవించాలని హెచ్చరిస్తూ ప్రభు చెప్పినటువంటి ఈ చక్కని ఉపమానం అండి. దీన్ని పోలిందే మనం మత్తయి సువార్తలో కూడా చూస్తాం. మీ అందరికి తెలిసే ఉంటది. 25వ అధ్యాయంలో దాన్ని తలాంతుల ఉపమానం అంటాం. అయితే అది ప్రభు ఆ తలాంతుల ఉపమానం చెప్పినటువంటి సందర్భం వేరు, ఈ సందర్భం వేరండి. సో ఇప్పుడు ప్రభు యాక్చువల్గా యెరూషలేం పట్టణానికి వస్తున్నది ఆయన పస్కా బలి పశువుగా శిలువలో తన ప్రాణత్యాగం చేయడానికి, సర్వమానవాళి యొక్క రక్షణ కోసమై ప్రాణాలు అర్పించడానికి ప్రభు తన శిష్యులతో వస్తున్నారు. ఈ విషయాన్ని అనేక సార్లు శిష్యులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం, కానీ వారు దీంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు.
సరే, ప్రభు చెప్పినటువంటి ఉపమానాన్ని ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, చూస్తున్నారని విశ్వసిస్తున్నాను. దీంట్లో ప్రభు రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావలెనని దూర దేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. ఈ ఉపమానంలో ఉన్న రాజకుమారుడు యేసుప్రభు వారే. దూరదేశం అంటే ఆయన పరలోకానికి వెళ్ళబోతున్నారు. ఆయన శిలువ మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత ప్రభు పరలోకానికి వెళ్ళబోతున్నారు. మరి రెండవ రాకడ వరకు ప్రభు అక్కడే ఉంటారు. మన పక్షంగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క కుడి పార్శ్వమున కిరీటధారిగా, కిరీటమును ధరించుకున్న వానిగా ఆయన చూస్తున్నామని చెప్పి వాక్యంలో ఉంటది. సో అక్కడ ఈ రెండవ రాకడ వరకు ఉంటారు. అయితే ప్రభు రాజకుమారుడు ఈ కథలో మనం చూసినట్లయితే ఉపమానంలో రాజకుమారుడు దూర దేశానికి ప్రయాణమై తన దాసులకి ఒక బాధ్యత అప్పగించినట్లు చూస్తున్నాం. రాజకుమారుని దాసుల్లో 2 రకాలు ఉన్నట్లుగా చూస్తున్నాం. యజమానుని యందు విశ్వాసంతో, ప్రేమతో, విధేయతతో, అంకిత భావంతో వారికి అప్పగించబడినటువంటి పని నమ్మకంగా జరిగించి అతని రాక కోసం నిరంతరం ఎదురు చూస్తున్నటువంటి దాసులు. అయితే రెండవ కోవకు చెందినటువంటి వాళ్ళని చూస్తే ఇవ్వబడిన బాధ్యత విస్మరించి అపనమ్మకంగా వ్యవహరించినటువంటి దాసులు. ఈ 2 రకాలైనటువంటి దాసులు ఉన్నట్లుగా మనం ఈ గ్రూప్ లో చూస్తున్నాం. మరి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి అప్పగించినటువంటి బాధ్యతను గురించి 4 విషయాలుగా గమనిద్దాం మనం. మొదట దాసులకు ఇవ్వబడినటువంటి బాధ్యత ఇదేంటో చూద్దాం. రెండవది బాధ్యత పట్ల దాసుల దృక్పథం, స్పందన ఏ విధంగా ఉందో. మూడవది బాధ్యతను గురించిన లెక్క అప్పజెప్పాల్సిన సమయం వచ్చింది. 4 దాసులకి ఇవ్వబడినటువంటి బహుమానాలు లేక ప్రతిఫలం. ముందుగా మనం దాసులకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏంటో గమనిద్దాం. రాజకుమారుడు 10 మంది దాసుల్ని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చినట్లుగా, తాను వచ్చే వరకు ఆ ధనంతో వ్యాపారం చేయమని చెప్పినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. దాసులందరికీ ధనం సమానంగా ఇవ్వబడింది. రాజకుమారుడు ఎవరో కాదు, యేసుప్రభు వారే. ఈ ధనం దేవుని రాజ్య సువార్త, దేవుని వాక్యం, దేవుని రక్షణ సువార్తకి సాదృశ్యం. దాసులు సంఘానికి సాదృశ్యం. రాజకుమారుడికి చాలా మంది దాసులు ఉండుంటారు బహుశా. అయితే మనం ఇక్కడ ఈ ఉపమానంలో 10 మంది దాసుల్ని మరి ఆయన పిలిచి ఈ దాసులకి బాధ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సరే, మొదటగా మనం ఆలోచించినట్లయితే రాజకుమారుని దాసులుగా ఉండడమే గొప్ప భాగ్యం. వారిలో 10 మంది దాసుల కొరకు ఒక ప్రత్యేకమైన పని చేయడానికి మరి యజమానుడు, రాజకుమారుడు వారిని ఎన్నుకోవడం ఇంకా ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మరి తను పని చేయడానికి వారి యోగ్యులని ఎంచుకొని ఒక గొప్ప బాధ్యత, ఆధిక్యత మరి ప్రభు వారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి ప్రభు వెళ్ళిపోయే ముందు ఆయన తన 11 మంది శిష్యుల్ని పిలిచి వారికి బూదిగంతముల వరకు స్వార్థ ప్రకటించేటటువంటి బాధ్యత అప్పగించినట్లుగా మనం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం కదా. అక్కడ ప్రభు అప్పగించింది ఆయన శిష్యులకి మాత్రమే. వారు మేడగల్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తర్వాత వాళ్ళు 120 మంది అయ్యారు. సో ఈ గొప్ప బాధ్యతని ప్రభు వారికి అప్పగించినప్పుడు వారు ఏ విధంగా చేశారో మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ సంఘ అభివృద్ధి మనం అంతకు ముందు కూడా నేను ఒకసారి వాక్యం చెప్పినప్పుడు ఏ విధంగా అయితే పేతురుతో పాటు మిగిలినటువంటి శిష్యులు ఈ సంఘాభివృద్ధిలో ఎలాగా వారు ముందుకు వెళ్ళారో, ఆ సంఘం ఎలా అభివృద్ధి అయిందో, కొద్ది రోజుల్లోనే ఆ సంఘం ఎలా అభివృద్ధి అయిందో మనం అపోస్తల కార్యాలు 1, 2, 3 అధ్యాయాల్లో, 4, 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో కూడా. సో ఈ స్వార్థ ప్రకటించడానికి మనం యోగ్యులమని ప్రభు ఎంచుకోవడమే చాలా గొప్ప భాగ్యం. అందుకే పౌలు గారు 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 4లో ఏమంటున్నారంటే, చదువుతాను కవిత. ఆంటీ చెప్పండి. 1 Thessalonians 2nd chapter 4th verse. సువార్తను మాకు అప్పగించుటకు
యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఇది పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు చక్కగా ఉన్నాయి చూడండి. మనుషుల్ని సంతోషపెట్టే సువార్త కాదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి దేవుడు అప్పగించినటువంటి పని, ఆ బాధ్యతతోటి, ప్రేమతోటి, అంకిత భావంతో మరి పౌలు గారు సువార్త నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించారో మనం 2 కొరింథియన్స్ 11th చాప్టర్లో చూస్తాం. సో అవన్నీ కూడా ఎన్ని ఆ శ్రమ అయినా శోధన అయినా అంటాడు కదా ప్రభుగా పౌలు గారు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు. కాబట్టి కేవలం ఆ సువార్త ప్రకటించడం కోసమే ప్రతి శ్రమ, శోధన, ఇబ్బంది, ఇరుకు అన్ని ఎదుర్కొని ఆయన చేసినటువంటి సేవ, అది మనం ఇక ఎవరైతే సేవతోటి కూడా పోల్చలేం. అటువంటి భక్తుడే అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? యోగ్యులమని, సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై అని చెప్పి అంటున్నాడు. ఎంత ఎంత గొప్ప భాగ్యంగా మనం కూడా మనకి కూడా ప్రభువు ఈ సువార్త చెప్పేటటువంటి, సువార్త ప్రకటించేటటువంటి బాధ్యత మనకు కూడా ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అంటే బయటికి వెళ్ళి మరి సంఘంలోనే మనం సువార్త ప్రకటించక్కర్లేదు, కానీ మనం ఎక్కడుంటే అక్కడే మన ప్రవర్తన ద్వారా, మన జీవితాల ద్వారా, మరి మనకు అవకాశం వచ్చినప్పుడు మన కోసం మన ఇంట్లో పనిచేసేటటువంటి వారితోటి మనం వాక్యం పంచుకోవచ్చు, వారికి ప్రార్థన చేయొచ్చు. ఎన్నో అవసరాలు, ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు మన చుట్టూ ఎన్నో పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించడం కూడా చాలా సులభం. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సువార్తకి లోబడతారు, విశ్వసిస్తారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి మనకి అవకాశం దొరికిన కొద్ది, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం పెద్దవాళ్ళంగా వీఆర్ మోర్ కన్ఫైన్ టు అవర్ హౌసెస్. అందుకని మనకున్నటువంటి అవకాశాల గురించి చెప్తున్నాం. బయటికి వెళ్ళి ఇప్పుడు నిజాముద్దీనమ్మ గారు, లేకపోతే పాప సారా గ్రేస్, వీళ్ళందరూ బయటికి వెళ్ళినప్పుడు చర్చ్లో, మరి చర్చ్కి వెళ్ళినప్పుడు లేడీస్ గ్రూప్స్లో, వాటిల్లో మనం మాట్లాడడానికి, సువార్త ప్రకటించుకోవడానికి ఒకళ్ళనొకళ్ళం బలపరుచుకోవాలి. ముందు మనం బలపడాలి. బలపడిన తర్వాత ఇతరులకు మనం చెప్పగలం మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన దేవుల్లో మనం ఎంత బలంగా ఉన్నాం, వాక్యంలో ఎలా వాటిని అర్థం చేసుకుంటున్నాం, వాటిని ఇతరులకి చెప్పగలం. ఇవి మనం ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానాల ద్వారా మన దేవుని వాక్యంలో ఇంకా ఇంకా ఎదగడానికి మనకి సహాయపడతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో పౌలుగా చెప్తున్నారు, అక్కడ మొదట ఈ సువార్త అనేది ప్రభు కానివ్వండి, అసలు సువార్త మొదలైంది ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనే. అయితే సువార్త అందరికీ, ఈ సువార్త అనేది అందరికీ ప్రకటించబడాలి. అది ఒక రూల్. ప్రభు రెండో రాకడలో మన మధ్యకి రావాలి అని అంటే, నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ రాజ్య సువార్త అంతటా అందరికీ ప్రకటించబడాలి, లోకం అంతటా ప్రకటించబడాలి. అప్పుడు అంతం వస్తుంది, అప్పుడే ప్రభు రాకడ వస్తుంది అనమాట. కాబట్టి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కండిషన్స్ ఏంటంటే, సువార్త వినకుండా ప్రభు ఎవరికి తీర్పు తీర్చరండి. తప్పకుండా తీర్పు తీర్చాలి అంటే ముందు మనం సువార్త ప్రకటించబడి ఉండాలి, వారు వినాలి. వారు అంగీకరించరా అనేది వేరే విషయం. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది, ప్రతి ఒక్కరు వినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రభు రెండో రాకడ రావాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కండిషన్స్ అది. కాబట్టి సువార్త సేవ అనేది మన అందరి బాధ్యత. అలాగే ఇది మనం ఒక సంఘంలో ఉన్నామని కూడా మనకి తెలుసు. నేను అంతకుముందు చెప్పినప్పుడు కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి మన బాధ్యతలు, క్రీస్తు శరీరంగా మనం వర్ణించబడ్డాం. కాబట్టి మరి క్రీస్తు సంఘానికి శిరస్సు అని చెప్పి ఎఫెసీ 5:23లో చూస్తున్నాం. మనం క్రీస్తు శరీరంగా, దేవుని బిడ్డలముగా మనం ఎలా ఉంటున్నాం, మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన జీవితాల ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన వాక్యం ద్వారా మనం దేవుని ఇతరులకు చూపిస్తున్నామా లేదా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా అనేది మనం తప్పకుండా మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ రాజకుమారుడు దాసులకి తాను ఇచ్చినటువంటి ధనంతో వ్యాపారం చేసి దాన్ని వృద్ధి చేయమని చెప్పారు. అలాగే దేవుని ఉద్దేశం ఏంటంటే, అందరం వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఈ రక్షణ సువార్త ఇతరులకి, మనకే పరిమితం అవ్వకూడదు, ఇతరులకి తప్పకుండా దీని గురించి చెప్పాలి. ప్రభు మనల్ని అడుగుతారు ఒక రోజున, నీకు ఇచ్చినటువంటి
ఈ మీనాతో నువ్వేం చేసావు, నీకు ఇచ్చినటువంటి రక్షణ స్వార్థ ఇతరులకు ప్రకటించావా లేదా అని ఒకరోజు మనల్ని కూడా అడిగే సందర్భం వస్తుంది తప్పకుండా. కాబట్టి దాన్ని వర్ధిల్ల చేయాలి, ఫలింపజేయాలి, వాక్యాన్ని విత్తి 60 100 వృద్ధిపరచాలి. ఇది ప్రభు మనందరి నుండి కోరుకుంటున్నటువంటిది. మరి మనం ఈ లోక సంబంధంగా మనకున్నటువంటి ప్రతి వనరుల్ని కూడా వృద్ధి చేసుకోవడానికి చాలా కష్టపడతాం కదండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకుంటామండి. అన్ని ఇంకా బెటర్ అవ్వాలనుకుంటాం కదా. ప్రతి ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్ లో మనం వి స్ట్రైవ్ వెరీ హార్డ్, ఇంకా గ్రో అవ్వాలని, ఇంకా సంపాదించుకోవాలని, ఇంకా దాచుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మరి మనకి దేవుడు ఇచ్చినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అతి ప్రశస్తమైనటువంటి సువార్త మరి ఇతరులకి అందించి దాన్ని అభివృద్ధి పరచాలనేది మన బాధ్యత కాబట్టి మర్చిపోకూడదు. సరే, రెండోది బాధ్యత పట్ల దాసుల దృక్పథం ఎలా ఉందో, స్పందన ఎలా ఉందో చూద్దాం. మరి రాజకుమారిని దాసులు వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతని ఎలా నిర్వహించారో చూసినట్లయితే పిలిచి ప్రభు మొదటివాడిని అడిగారు. తన మీనాతో మొదటివాడు ఏం చెప్తున్నాడు అంటే తన మీనాతో మరి 10 మీనాలు సంపాదించాడు. రెండోవాడు 5 మీనాలు సంపాదించాడు. రెండవ దాసుడు. యజమానుడు దాసులకు బహుమానాలు వాగ్దానం చేశారా? బహుమానాలు ప్రభు చేయలేదు. వాగ్దానాలు అనేవి ప్రభు చేయలేదు. మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాజకుమారుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదండి దాసులు. వాళ్ళు బహుమానాలు ఇస్తానని రాజకుమారుడు చెప్పలేదు, ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేదు. అయినప్పటికీ తమకు ఇవ్వబడినటువంటి బాధ్యత విషయంలో అంకిత భావంతో, హృదయ శుద్ధితో, యజమానిని పట్ల విశ్వాసంతో, ప్రేమతో, శక్తి కొలది ప్రయాసపడి నమ్మకమైనటువంటి పని చేసినట్లుగా ఆ మొదటి 2 దాసుల్ని చూస్తాం మనం. సరే, రాజకుమారుడు వస్తానని చెప్పినట్లుగా తిరిగి వస్తాడని పూర్తి విశ్వాసంతో కనిపెట్టుకుంటున్నారు. వస్తానని చెప్పారు కదా, నేను మళ్ళీ వచ్చినప్పుడు లెక్క చూసుకుంటాను, కాబట్టి తప్పకుండా వస్తారు. ఎప్పుడు వస్తారో తెలియదు కానీ వస్తారు. కాబట్టి వచ్చినప్పుడు ఆ లెక్క అప్పచెప్పడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అనమాట. పూర్తి విశ్వాసంతో కనిపెట్టుకుని ఉన్నారు. వీరు నిజమైనటువంటి దాసులకి మరి నిజమైన దాసులు అని చెప్పుకోవచ్చు. యజమానిని పట్ల విశ్వాసంతో కూడినటువంటి విధేయత చూపినటువంటి వారు. ఆధ్యాత్మికంగా ఈ దాసులు అనేక ఆత్మల్ని సంపాదించారని మనం చెప్పుకోవచ్చు అండి. సరే, మిగిలిన దాసుల గురించి చూద్దాం. మరి ఆది సంఘంలో మనం చూసాం ఏ రకంగా, ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ రకంగా ఆ సంఘ సేవ జరిగింది, అభివృద్ధి జరిగింది, అవన్నీ చూసాం. అంత మాత్రమే కాకుండా పౌలు గారి ద్వారా మరి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి వాక్య పరిచర్య చేస్తున్న వాక్య పరిచర్య అంతా విని యూదులు మత్సరంతో భూలోకాన్ని తలక్రిందులు చేస్తున్న వీరు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్పి నిందించారు. ఎవరు నిందించారండి? యూదులు, అన్యులు కాదు. అన్యులకి, యూదులకే మొదట పౌలు గారు స్వార్థ పరిచర్య మొదలుపెట్టినప్పుడు యూదులతోటే మొదలుపెట్టేవారు. ప్రతి చోటకు వెళ్ళినప్పుడు ముందు ఆయన యూదులతోటే స్వార్థ ప్రకటన మొదలుపెట్టేవారు, తర్వాత అన్యులకి చెప్పేవారు. అయితే ఇక్కడ యూదులే భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని వారిని నిందించినట్లుగా చూస్తున్నాం. సరే, మన స్థితి ఎలా ఉంది? మనం నిజమైన దాసులుగా యజమాని ప్రేమించి నమ్మకమైనటువంటి పనివారంగా ఆయన తిరిగి రానై ఉన్నాడని ఒక రోజున మనల్ని ఆ తీర్పు సమయంలో తప్పకుండా మనల్ని అడుగుతారు, నువ్వేం చేసావు, నేను నీకు ఇచ్చినటువంటి వాక్యాన్ని, నీకు ఇచ్చినటువంటి సువార్తని, రక్షణ సువార్తని నువ్వేం చేసావు అని అడిగే దినం వస్తుంది. కాబట్టి మనం దేవుని స్వార్థ ప్రకటన విషయంలో సంతోషంగా ప్రయాసపడుతున్నామా? దేవుణ్ణి సంతోషపెట్టడానికి, ఆయన మెప్పు పొందుకోవడానికి కనిపెట్టే వారంగా ఉన్నామా లేదా అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఉందండి. తప్పకుండా ప్రభు వస్తారు, తిరిగి రానయ్యి ఉన్నారు, దగ్గరలోనే ఉన్నాం. మన ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు అన్నీ కూడా మీరందరూ వార్తలు చూస్తూనే ఉంటారని నేను నమ్ముతున్నాను. మరి క్రొత్త పోప్ ఎలెక్ట్ అయ్యారు, పోప్ లియో అని చెప్పి. ఆయన అమెరికన్ సిటిజన్. ఆయన్ని పోప్గా మరి ఎన్నుకున్నారు.
మరి ఆయన ఎన్నుకున్న ఈ సందర్భంలో కొంతమంది భక్తులు మాట్లాడుతూ ఆయన ఏఐ గురించి వార్న్ చేశారంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వార్న్ చేశారంట. సో దాని గురించి నేనేవో వార్తలు అవి వింటూ ఉన్నాను. కాబట్టి మరి పెద్దలంతా, మరి పెద్ద పెద్ద భక్తులు, స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారు, వీళ్ళందరూ చెప్తున్న సమయం ఏంటంటే ప్రభు రాకడికి చాలా దగ్గరగా ఉన్నాము. మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ యుద్ధాలు, భూకంపాలు, ఇవన్నీ మనకు తెలుసు. మీరందరూ పెద్దవాళ్ళు, మీరందరూ కూడా గమనిస్తానే ఉన్నారు, వార్తలు వింటూనే ఉంటారు. కాబట్టి మనం ప్రభు రాకడికి చాలా చాలా సమీపంగా ఉన్నామని చెప్పి ప్రపంచ పరిస్థితులన్నీ కూడా మరి ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పినటువంటి పరిస్థితులు మన చుట్టూ కనపడుతున్నాయి. కాబట్టి మనం ఇంకా అప్రమత్తంగా ఉండి, ఇంకా మనం చురుగ్గా మరి సువార్త సేవలో, సువార్త ప్రకటనలో మనం చేయడం, లేకపోతే చేస్తున్నటువంటి వారికి సహాయం చేయడం, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని ఎంకరేజ్ చేయడం, మన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నామో గమనించుకోవడం, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రభు రాకడికి సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని మనం జాగ్రత్త పడాలి. అందుకే మత్తయి సువార్త 24:40 ఒక్కసారి చూడండి. 46వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలండి ఇవి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు. దాన్ని ఆలివెట్ డిస్కోర్స్ అంటాము. అక్కడ ప్రభు తన శిష్యులు అడిగారు, ప్రభా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఈ రాకడకు సూచనలు ఏంటి అని అడిగారు. అప్పుడు అక్కడ 2 అధ్యాయాలు 24, 25 కూడా ప్రభు తన రెండో రాకడ గురించినటువంటి సందర్భాలు, జరగబోయే సంఘటనలు అన్ని కూడా వివరించారు. అక్కడ చెప్తున్నారు ప్రభు, యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుకొనునో. ఇలాగు అనంటే నమ్మకమైనటువంటి సేవకులుగా, దేవుని స్వార్థ ప్రకటించే వారంగా, దేవుని ఇతరులకు చూపే విధంగా జీవించే వారంగా ఉండేవారు ధన్యుడు అని చెప్తున్నారు. సరే, 3వ దాసుని గురించి చూద్దాం. ఈ 3వ దాసుడు తన మీనాని రుమాలకు కట్టి ఉంచాడు. ఇది మనకు అందరికి తెలుసు. యజమానుడు అప్పగించినటువంటి బాధ్యత పట్ల ఉదాసీనత, అసలు ఏమీ చేయడానికి ప్రయత్నమే చేయలేదు. యజమానుని ధనాన్ని యజమానునికి లాభకరంగా వినియోగించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. పైగా యజమానిని ధనం పట్ల శ్రద్ధ ఉన్నట్లు నటిస్తున్నాడు. ఏం చేశాడు? మీనాన్ని తీసుకొని భూమిలో పాతి పెట్టాడు. అది తలాంతిరా, ఇక్కడ రుమాలు కట్టాడు. ఇట్స్ ఓకే, 2 ఒకటే. జాగ్రత్తగా రుమాలకి కట్టి ఉంచానని చెప్తున్నాడు. కానీ నిజానికి అతనికి యజమానిని పట్ల ప్రేమ గాని, విశ్వాసం గాని, బాధ్యత గాని ఏమీ లేవు. బాధ్యత అంతా విస్మరించాడు. అవిధేయుడు, అపనమ్మకస్తుడు. తన యజమానిని పని విడిచిపెట్టి ఈ దాసుడు, ఏమని చెప్తాం వీళ్ళని, వేషధారులైనటువంటి విశ్వాసులకి ఈ దాసుడు సాదృశ్యం అని చెప్పుకోవాలి. మరి అదే విధంగా సంఘంలో కూడా అనేక మంది విశ్వాసులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. విశ్వాసుల సహవాసంలోనే ఉంటాము, నిత్యం వాక్యం వింటా ఉంటాము. అయినప్పటికీ రక్షణ అనుభవం లేని వారిగా ఉంటాము. మరి ఆ రక్షణ సువార్త పట్ల ఒక భయం గాని, భక్తి గాని, శ్రద్ధ గాని, ప్రేమ గాని ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ రక్షణ మనకి ఎలా లభించిందండి? ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామా? రోమీలకు రాసినటువంటి ఆ పత్రిక, పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 5వ చదువున్నాను చక్కని. అవి ఎప్పుడు మర్చిపోకూడదు, మనం చెప్తాను నేను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. నెక్స్ట్ వచనం కూడా 5 ఫస్ట్ వరకు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. నేనేమనుకుంటానంటే, నా పర్సనల్ థింగ్ చెప్తున్నాను నేను. ఎవ్రీ డే ఈ 2 వచనాలు
4వ అధ్యాయంలో ఆ చివరి 25వ వచనం, 5వ అధ్యాయంలో మొదటి వచనంలో మన అపరాధములు అన్న చోట నా అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి నన్ను నీతిమంతురాలుగా తీర్చుటకు ఆయన లేపబడి, అంటే లెట్ us పర్సనలైజ్ ఇట్ అనుకుందాం. మనందరం కూడా ప్రతిదినం గుర్తు చేసుకుందాం యేసు ప్రభు చేసినటువంటి ఆ రక్షణ యాగాన్ని, రక్షణ కార్యాన్ని ఇండివిజువల్ గా లెట్ us ఓన్ ఇట్ అన్నమాట. అలాగే 2వ వచనం కూడా ఏమన్నామా, నా విశ్వాసం ద్వారా కదా, అవును. విశ్వాసం ద్వారా నేను అనాలి అక్కడ. విశ్వాసం ద్వారా నేను నీతిమంతురాలుగా తీర్చబడి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాను. ఇలా మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుందామండి. దట్ విల్ రియల్లీ స్ట్రెంగ్తన్ అవర్ ఫెయిత్. ఆ ఫెయిత్ వాక్ లో కూడా మనకి తప్పకుండా సహాయం చేస్తుంది. కాబట్టి మనం అన్నారు కదా, వాక్యంలోనే చెప్పబడింది, ఈ లోక సంబంధమైనటువంటి ధనాలతోటి వాటితోటి వీటితోటి కాదు మనం రక్షించబడింది, అమూల్యమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు వారి రక్తం చేత మనం మరి పరిశుద్ధులంగా మరి తీర్చబడ్డాం కాబట్టి, రక్షించబడ్డాం కాబట్టి మన రక్షణ అనేది ఎంత విలువైందో ఆ దేవాది దేవుడే యేసు ప్రభు వారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చి మన కోసం, మన రక్షణ కోసం ఇండివిజువల్ గా లెటర్స్ ఇండివిజువలైజ్ చేసుకోవాలి. ఆ వచనాన్ని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత వెలకి పెట్టి కొనబడినటువంటి వాళ్ళం, అందుకే అమూల్యమైనటువంటి వాళ్ళం మనం దేవుని దృష్టిలో, ప్రతి విశ్వాసి. కాబట్టి మనం ఆ విశ్వాసంలో మనం బలంగా ముందుకు సాగాలి. మరి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని ఎడల నిజమైనటువంటి విశ్వాస ప్రేమలు కలిగి ఉన్న వారంగా ఉన్నామా? స్వార్థ పరిచర్య విషయంలో మరి నిజంగా మనం బాధ్యతతోటి పనిచేస్తున్నామా, లేక వేషధారులుగా జీవిస్తున్నామా? మన రియాక్షన్ ఎలా ఉంది, మన స్పందన ఎలా ఉంది? మరి ప్రతి సంఘంలో గురుగులు గోధుమలు 2 ఉంటాయండి. ఊరికే వచ్చి విని వెళ్ళిపోవడం, వాక్యం విని వెళ్ళిపోవడం, ఏ రకమైనటువంటి జీవితంలో మార్పు లేకుండా, రక్షణ లేకుండా జీవించేవారు ఉండొచ్చు, నిజమైనటువంటి విశ్వాసులు కూడా ఉండొచ్చు. మనం ఏ కోవకు చెందాము, మన జీవితాలు ఎలా ఉన్నాయి, విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి, మనం దేవుని వాక్యం పట్ల ఎటువంటి భయంతో, భక్తితో, మరి పౌలు గారు చెప్తున్నారు, మీ రక్షణ భయంతో, వణుకుతో కొనసాగించుకోండి అంటున్నారు. వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ ఉండాలి. వాక్యమైన దేవుడు ఆయన. కాబట్టి మన జీవితాన్ని మనం ఈ సమయంలో మరొకసారి పరీక్షించుకుందాం. ఈ బాధ్యత విషయంలో దాసులు యజమానికి లెక్క అప్పగించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయండి. రాజకుమారుడు 15వ వచనం చదువుతానా? చదువుతాను అంటే 5th చాప్టర్ లూక్ మన ఒరిజినల్ లూక్ 19:15. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించను. సరే, ఇక్కడ రాజకుమారుడు వచ్చారు, వెనకాలకు వచ్చేసేసారు. మనం కూడా గుర్తుంచుకుందాం, ఒక రోజున ప్రభు రానయ్య ఉన్నారు, ఆయన ఎదురుగా మనం నిలబడాలి, లెక్క అప్పచెప్పాలి. రాజకుమారుడు దాసుల దగ్గర లెక్క చూసుకోవడానికి వారిని పిలిచినట్లు చూస్తున్నాం. మొదటివాడు, అయ్యా నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పాడు. 2వ వాడు, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించనని చెప్పాడు. 21వ వచనంలో చదువుతున్నాను. 21. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తిన దానిని కోయివాడవును నైనా కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. అదే, అయ్యా ఇదిగో నీ మీన, నీవు పెట్టని దాన్ని ఎత్తుకుని వాడవు, విత్తని దాన్ని కోయివాడవునైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచుతానని చెప్పాను. దాసులుగా యజమానుడు అప్పగించిన పని నిజంగా వాళ్ళు చాలా భయంతో, భక్తితో, నమ్మకంగా చేయవలసినటువంటి వాళ్ళే ఉన్నారు. మరి మొదటి 2 దాసులేమో యజమాని పట్ల విశ్వాసంతో, విధేయతతోటి వారికి ఇచ్చినటువంటి ఆ సమయాన్ని ఉపయోగించుకొని బాధ్యత పట్ల నమ్మకంగా వ్యవహరించి మరి 10 మీనాలు లేక 5 మీనాలు వాళ్ళు సంపాదించినట్లుగా, డబ్బులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి యజమానుడు లేని సమయంలో కూడా
వాళ్ళు తమ బాధ్యత పట్ల నమ్మకంగా వ్యవహరించారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ వర్దినెస్, ఫెయిత్ఫుల్నెస్. మనం దేవుని దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నటువంటి రక్షణ మనకే మన వరకే ఉంచుకోకూడదు, దాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి. కాబట్టి ఆ ట్రస్ట్ మన యందు మన యజమానుడిగా లేకపోతే రాజకుమారుడిగా ప్రభు ఇక్కడ చేసిందే మన పట్ల, మన రక్షకునిగా, మనల్ని ప్రేమించినటువంటి దేవునిగా ఆయన మనకు ఒక బాధ్యతను అప్పగించారు. ఈ రక్షణ సువార్త అనేది మన వరకే ఉంచుకోకూడదు, ఇతరులకు కూడా పంచాలి. ఆ పని మనం కూడా చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ అపనమ్మకస్తుడైనటువంటి దాసుని చూసినట్లయితే ఏమంటున్నాడు? కఠినుడు, నీవు కఠినుడవని నిందిస్తున్నాడు. నిజమైన దాసుడు తోటి పోల్చుకుంటే ఇతడు రక్షింపబడని వేషధారులైనటువంటి విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ఈ అపనమ్మకస్తుడైనటువంటి దాసుడు వేషధారులైనటువంటి విశ్వాసుల్ని పోలి ఉన్నాడని చెప్పి మనం ఇక్కడ గమనిస్తున్నాం. వీరికి దేవుని గురించినటువంటి జ్ఞానం లేదు, దేవుని మహిమను, కృపను, దయను, ఔన్నత్యాన్ని వాళ్ళకి ఆ విలువ కూడా తెలియలేదు, ఎరగనటువంటి వారు. ఇట్లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు దయలేని వాడని భావిస్తారు. మరి వాక్యపు వెలుగులో వాళ్ళని జీవితాలని సరిచేసుకోవడానికి బదులుగా వీళ్ళు దేవుణ్ణి విస్మరిస్తారనమాట. దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుడిచ్చినటువంటి రక్షణ ఇవన్నీ కూడా కాలతో వస్తారనమాట. సో దేవుని ఎడల భక్తితో కూడిన భయము లేదు, భయం ఉన్నట్లు నటిస్తున్నాడు. నువ్వు ఇచ్చినటువంటి మీనాని నేను కట్టిపెట్టానయ్యా, జాగ్రత్త ఉంచానయ్యా అని చెప్తున్నాడు. సరే, మరి మన పరిస్థితి ఏంటి? ప్రభు తన మహిమతో తిరిగి వచ్చినప్పుడు మరి తీర్పు మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందండి. తీర్పు మీ అందరికి బహుశా తెలిసే ఉంటది. భీమా సీట్ అని రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం చదువుతానా? చదువుతానండి. రోమన్స్ కి రాసిన లెటర్ 10th. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిల్లుతుము. అలాగే 2 కొరింథియన్స్ 5:10 కూడా ఉంది. 2 కొరింథియన్స్ 5:10. ఎందుకనగా తాను జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్సెస్. ఇవి రెండు కూడా వన్ డే వీఆర్ ఆల్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్. క్రీస్తు న్యాయపీఠము అంటారు దీన్ని, జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, అండ్ వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ సెల్వ్స్. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని, ముఖ్యంగా రక్షణ గురించి మనం ఏం చేసాం, మన జీవితాలని గురించి, రక్షించబడినటువంటి విశ్వాసులుగా మనం ఏం చేసాం అనేది ఒక రోజున మనందరం కూడా లెక్క అప్పచెప్పవలసినటువంటి వారు ఉన్నాం. కాబట్టి మనం బహు జాగ్రత్తగా మనకి ఇచ్చినటువంటి రక్షణ విలువ ప్రతిరోజు జ్ఞాపం చేసుకుంటూ ఈ రక్షణ సువార్త ఇతరులకు ప్రకటించడానికి, లేక కనీసం ప్రార్థన చేయడానికి, దానికి కూడా వద్దాం చూద్దాం. సో ఇక్కడ 2 తిమోతి 2:15 కూడా చూడనా? 2 తిమోతి, అది పౌల్ గారు రాసినటువంటి లాస్ట్ లెటర్ తిమోతికి. 2 తిమోతి 2:15. అవునా? కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మీ నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధించబడిన విధులను చేపట్టుడి. 2nd chapter 15. సరే నాన్న, నేను చదువుతాను. నేను ఒకవేళ తప్పు రాసుకున్నానేమో. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని చెప్పి పౌల్ గారు తిమోతిని హెచ్చరిస్తున్నారు. మనందరికీ, తిమోతికే కాదు మనందరికీ, దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా. ముఖ్యంగా తిమోతిని ఆ పౌల్ గారు చివరిలో ఎఫెసీ సంఘానికి పాస్టర్ గా నియమించారు.
అందుకే చాలా పర్టికులర్గా తనకి ఆ పర్సనల్ లెటర్ అవి రాసినటువంటి పర్సనల్ లెటర్, దాంట్లో ఏ విధంగా తను నడుచుకోవాలి, ఏ విధంగా ఆ చర్చ్ని నడిపించాలి, వాటి విషయంలో తన్ని హెచ్చరిస్తూ వ్రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి భాగం అది. అలాగే మన కొరకే ప్రభు ఆలస్యం చేస్తున్నారని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. దేవుని రెండవ రాకడికి రెండు కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే యూదులు తిరిగి వారి దేశానికి వెళ్ళాలి. మనందరికీ తెలుసు, గతించినటువంటి యుగాల్లో వాళ్ళకి దేశమే లేకుండా అయిపోయింది, ఇజ్రాయెల్ దేశం అనేది లేకుండా అయిపోయింది. అయితే ఈ 19th సెంచరీలో 1948లో అనుకుంటాను ఇజ్రాయెల్ దేశంగా మళ్ళీ స్థిరపడ్డం. మరి అనేక దేశాల నుంచి ఇజ్రాయెల్ పీపుల్ అంతా కూడా అక్కడికి వెళ్ళి, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, వెళ్ళి అక్కడ ఒక రాజ్యంగా ఏర్పడడం జరిగింది. దట్ ఈస్ వన్ కండిషన్. రెండవది ఏంటంటే ఈ రాజ్య సువార్త ప్రపంచం అంతటి, లోకం అంతటా అందరికీ వినిపించాలి. వినకుండా ప్రభు ఆయన తీర్పు తీర్చరు. కాబట్టి ప్రతి ఒక్కరు సువార్త వినాలి. దీని గురించి కూడా నేను కొద్ది దినాల క్రితం అమెరికాలో ఒక మంచి చర్చ్లో ఒక ఇంపార్టెంట్ మ్యాక్స్ లుకాడో గారు అనేటటువంటి పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు విన్నాను. వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఏ ఏ దేశాలు, ఏ ఏ ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడలేదో అన్నీ కూడా ఆ ట్యాబ్యులేట్ చేసుకొని అక్కడికి కూడా మరి పాస్టర్స్ని, వాళ్ళని, వాక్య పరిచారకుల్ని పంపించి సువార్త ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మీటింగ్లో వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభు రాకడికి మనం చాలా సమీపంగా ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మనందరినీ దేవుని పక్షంగా హెచ్చరిస్తున్నాను. అందుకే ప్రభు మన కొరకు ఆలస్యం చేస్తున్నారు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇది ప్రభు ఆశ. ఈ విషయాన్ని మరి ఏథెన్స్ నగరంలో పౌలు గారు చెప్పినట్లుగా వింటాం మనం. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అలాగే 2 పేతురు 3:9 కూడా చదువున్నాను ఒకసారి. 2 పేతురు 3:10, 9. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అదమ్మా సరేనా, నేను పొరపాటు అంటే 2 పేతురు 3:9 నేను చదువుతాను. ఎవరును నశింపవలేనని ఇచ్చయింపక అందరూ మారు మధ్యలో ఉందా అంటే నేను ఇప్పుడు బైబిల్ చూడడానికి టైం లేదు. ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సో దేవుడు మనకు అప్పగించినటువంటి ఈ మహత్తరమైనటువంటి బాధ్యత విషయంలో నమ్మకమైనటువంటి పనివారంగా ఉన్నామో లేదో మనం ఒకసారి మనందరం కూడా ఆత్మ పరీక్ష చేసుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. తర్వాత దాసులకి లభించినటువంటి బహుమానాలు చూద్దాం. 4వ అంశం. మరి రాజకుమారుడు తన పట్ల నిజమైనటువంటి ప్రేమ, నమ్మకత్వాన్ని చూపించినటువంటి దాసుల్ని చాలా ప్రశంసించారు. అంత మాత్రమే కాదు, 10 మీనాలు సంపాదించినటువంటి దాసునికి ఏం చేశారండి? 10 పట్టణాల మీద అధికారాన్ని ఇచ్చారు. 5 మీనాలు సంపాదించిన దాసునికేమో 5 పట్టణాల మీద అధికారాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. సో ఎంత గొప్ప ఆధిక్యత. మరి మొదట దాసులుగా ఉన్నవారు ఇప్పుడు ఏమయ్యారు? పట్టణాల మీద అధికారులుగా అయ్యారు. మరి అంత మాత్రమే కాకుండా 17th verseలో ప్రభు ఏమంటున్నారంటే, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండుము. బడా మంచి దాసుడా అని అనిపించుకోవడం దేవుని చేత. ఇట్స్ వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజ్ అది మనం గుర్తుపెట్టుకుందాం. కాబట్టి కొంచెంలో నమ్మకం చూపించారు. ఇప్పుడు వారికి గొప్ప బాధ్యత అప్పగించబడింది. మరి వారి నమ్మకమైనటువంటి సేవను బట్టి దాసులకి తగిన ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, యజమానుడు వారికి మరింత గొప్ప బాధ్యతాయుతమైనటువంటి సేవను అప్పగించడానికి వాళ్ళు యోగ్యులని తలంచారు. సో రివార్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనేట్ టు దేర్ ఫెయిత్ఫుల్నెస్. రివార్డ్ ఈజ్ ప్రపోర్షనేట్ టు దేర్ ఫెయిత్ఫుల్నెస్. ఈ లోకంలో ప్రభు మనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో మనం నమ్మకం చూపించినప్పుడు ప్రభు మనల్ని కూడా తన సేవలో ఇంకా బలమైనటువంటి సాధనాలుగా వాడుకుంటారు.
అంత మాత్రమే కాదు, ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో నిత్యరాజ్యంలో నమ్మకమైనటువంటి దాసుల్ని, వారికి గొప్ప సేవా బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ప్రభు పనిముట్లుగా పని పట్ల మనం చూపేటటువంటి నమ్మకత్వాన్ని బట్టి, విధేయతను బట్టి రాబోయే మహిమ రాజ్యంలో ప్రభు మనకి ప్రతిఫలాల్ని అనుగ్రహిస్తారు. అదే విషయం మరి పేతురు గారు మత్తయి సువార్త 19వ అధ్యాయం 28, 29 అడిగాడు. ప్రభువు చెప్పారు, ఆ ధనవంతుడు సూది బెజ్జంలో ప్రవేశించడం కంటే క్యామెల్ వెళ్ళడం ఈజీ అని చెప్పి ప్రభు చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు మరి మ్యాథ్యూ అడుగుతాడు, పేతురు గారు అడుగుతారు, ప్రభా మరి మేము అన్ని వదిలిపెట్టేసుకొని నిన్ను వెంబడించాం కదా, మాకేంటి ప్రభా అని అడిగినప్పుడు ప్రభు, నాతో పాటు మీరు 12 సింహాసనాల మీద కూర్చొని మరి యాకోబు వంశస్థులందరికి కూడా మీరు న్యాయాన్ని తీరుస్తారు, జడ్జిమెంట్ ఇస్తారని చెప్పి, అది అంత మనం ఇమాజిన్ చేయలేనటువంటి ఆధిక్యత అనమాట. ఆ బాధ్యత ఇవ్వడం అనేది అక్కడ ప్రతి ఒక్కరికి, అంటే దేవుని యొక్క శిష్యులకే కాదు, ఎవరైతే దేవుని సేవని ఆయన వైన్ యార్డ్లో నమ్మకమైనటువంటి సేవ చేస్తారో వారందరికీ కూడా తప్పనిసరిగా ప్రభు వారిని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, ఆశీర్వదిస్తారు, గొప్ప బాధ్యతలని కూడా వారికి అనుగ్రహిస్తారు. మరి అపనమ్మకస్తుడైనటువంటి అయోగ్యుడైనటువంటి దాసుని ఏమన్నారంటే 22వ వచనంలో, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును అని అతన్ని కోపించి అతనికి ఇవ్వబడినటువంటి ధనాన్ని అతని దగ్గర నుండి తీసివేసి మీనాలు గలవానికి మనం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆ అవిధేయుడైనటువంటి దాసుడు మరి ఏ రకంగా కూడా ప్రభు సేవలో పాల్గొన్నటువంటి ఆ దాసుడికి తనకి ఇవ్వబడినటువంటి మీనాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 24వ వచనం 26వ వచనం 2 చదువునానా? లూకాసు వార్త 19, 24, 26. 24, 26. వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు కలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. ఇది చాలా భయంకరమైనటువంటి మాట కదా. కలిగిన ప్రతి వానికి ఇంకా ఇవ్వబడుతుంది, కానీ లేని వాని యొద్ద నుండి వానికి, అంటే ఉపయోగించని వారు, అన్ఫ్రూట్ఫుల్ అనమాట. హూ ఎవర్ ఈజ్ అన్ఫ్రూట్ఫుల్ వాళ్ళకి కలిగింది కూడా తీసివేయబడతాయి అని చెప్పి ప్రభు ఒక చక్కని జడ్జిమెంట్ ఇక్కడ మరి రాజకుమారుడు లేక మన ప్రభు ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి క్రైస్తవ విశ్వాస జీవితంలో కనిపించేటటువంటి మూల సూత్రం ఇదేనండి. నమ్మకమైనటువంటి పని చేసే దాసులకి ఇంకా బాధ్యతలు ఇవ్వబడతాయి. ఇవ్వబడిన బాధ్యతను, అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నప్పుడు సేవ చేసే భాగ్యాన్ని, అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత పట్ల, తలాంతుల పట్ల చాలా నమ్మకంగా, భయంతో, భక్తితో దేవుని బిడ్డలుగా జీవించడానికి మరి ప్రభు మనకి సహాయం చేయాలని మనందరం ప్రార్థించుకుందాం. అందుకే ప్రభు మత్తయి సువార్త 22:43 ఏమంటున్నారంటే, కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దానికి ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. అది జరిగిందా జరగలేదా చెప్పండి నాకు. ఇది ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటున్నటువంటి మాట. దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దానికి ఫలమిచ్చు జనులకు ఇవ్వబడి. ఎవరికి ఇవ్వబడింది? మొత్తం సువార్త సేవ అంతా కూడా ఎక్కడ జరిగింది? ఇశ్రాయేల్లో జరిగింది, ఇశ్రాయేల్ దేశంలో జరిగింది, యెరూషలేములో మొదలైంది. అన్య జనులకి ఇవ్వబడింది. కాబట్టి మనందరికీ సువార్త ప్రకటించబడింది. ఈ ఉపమానంలో రాజకుమారుని దాసులతో పాటు రాజకుమారిని ద్వేషించిన వాళ్ళు కూడా ఉన్నారండి. అతని పట్టణస్థులు ఉన్నారు. రాజకుమారుడు రాజ్యమును సంపాదించుకుని వచ్చుటకు ప్రయాణమై వెళ్ళగానే వీళ్ళు ఏం చేశారంటే, ఈ పట్టణస్థులు ఇతడు మమ్మను ఏలుట మాకు ఇష్టము లేదని అతని వెనక రాయభారం పంపినట్లుగా చూస్తున్నాం. వీరు అవిశ్వాసులైనటువంటి యూదులకు, అన్యులకు సాదృశ్యంగా ఉన్నారు. ప్రభు యెరూషలేమునకు ప్రయాణం చేస్తున్న సమయంలో
ఆయనతో ఉన్న జన సమూహంలో ఎక్కువ మంది ఈ కోవకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. ప్రభు పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆయన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి రోమా ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి వస్తున్నారని తలంచి ఏమన్నారండి? దావీదు కుమారునికి జయం అన్నారు. జయోత్సాహంతో ఆహ్వానించారు. కొద్ది రోజుల్లోనే ఈ యూదులే ఈ పరలోక రాజ్య చక్రవర్తిని, తమ రక్షకుని, దేవుని కుమారుణ్ణి తృణీకరించి, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు, ఇతనిని సిలువ వేయము అని కేకలు వేసినట్లుగా, సిలువ మరణానికి ప్రభువుని అప్పగించినట్లుగా మనం వాక్యంలో చూస్తుంటామండి. చాలా భయంకరమైనటువంటి, తను ద్వేషించినటువంటి, తృణీకరించినటువంటి ఆ పట్టణస్థులకి రాజకుమారుడి విధించినటువంటి శిక్ష ఏంటో చూడండి అమ్మా. 27వ వచనంలో. కొంచెం టైం ఇవ్వండి నాకు, 2 or 3 minutes అయిపోద్ది. కవిత. లూకా 19:27 అంటే, మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఇంత భయంకరమైనటువంటి జడ్జిమెంట్ అండి. అది నెరవేరిందా అని అతని పట్టణస్థులకు మరణ శిక్ష విధించినట్లుగా రాజకుమారుడు చూస్తున్నాం. మరి దేవుని కుమారుని యేసు ప్రభుని తృణీకరించి శిలువ మరణానికి అప్పగించినటువంటి యూదులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా దేవుని ఉగ్రతకు వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. 70 ADలో రోమీలు వచ్చి యెరూషలేం పట్టణాన్ని, దేవాలయాన్ని సమూలంగా నాశనం చేశారు. మరి యేసు ప్రభు వారు లూకాసువార్త 19:43-44లో చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి. ఇది మనందరికీ హెచ్చరిక అండి. ఇది మనందరికీ హెచ్చరిక. ప్రభు రక్షణ సువార్తను తృణీకరించు ప్రతి వాడు, అన్యుడవచ్చు, క్రైస్తవుడవచ్చు, కూడా దేవుని ఉగ్రతను, శిక్షను పొందుకుంటాము. ఇది కృపాకాలము. ప్రభు మనమంతా మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నారు. మనందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం అందరం దేవుని బిడ్డలమే. నేను మారు మనసు గురించి మీకు చెప్పడం లేదు, కానీ అంటే మనం ఎన్కౌంటర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇది ముఖ్యమైనటువంటి సత్యంగా మనం బోధించాలి. ఆయన రాకడకు మనం సమీపంగా ఉన్నాము. కాబట్టి హెబ్రీ 2:3లో చూసినట్లయితే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగ తప్పించుకుందుము అని అంటున్నారు. కాబట్టి నిజంగా ఒక రోజున మనం దేవునితోటి, దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఉంటాము. అది కూడా త్వరలోనే జరగవచ్చు అనేటటువంటి అది కూడా మనం ఎదురు చూస్తున్నప్పుడు నిజంగా మనకి ఇవ్వబడినటువంటి ప్రతి బాధ్యత విషయంలో, ముఖ్యంగా స్వార్థ ప్రకటన విషయంలో, మన క్రైస్తవ జీవితం ఇండివిజువల్ గా మన లైఫ్స్ ఎలా ఉన్నాయి, పరిశుద్ధంగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా. ప్రభు చెప్పేది ఒక్కటే, పరిశుద్ధత లేకుండా ఎవడు నన్ను చూడలేడు. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి మన మాటలు, మన క్రియలు, మన తలంపులు, మన హృదయాలు, వీటన్నిటిని కూడా మనం పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, దేవుని బిడ్డలుగా జీవించడానికి, ప్రార్థన చేయడానికి మనం తప్పనిసరిగా అందరం కూడా కొంత సమయం ఏంటి, చాలా సమయం మనం కేటాయించుకోవాలని అందరూ నాతో పాటు కలుపుకొని నేను అందరినీ హెచ్చరిస్తున్నాను. మరి దేవుని రాకక ఎదురు చూసు నిజమైనటువంటి దేవుని దాసులముగా దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట యోగ్యులుగా, సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నిలబడాలంటే ఆయన రాకకై మనం సిద్ధపడాలి. మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి అంటే, ముందుగా మనం రక్షణ పొందామా లేదా, ఇది అందరం మన రక్షణ పొందినటువంటి వాళ్ళమే. తర్వాత రక్షింపబడినటువంటి విశ్వాసుల బాధ్యత ఏంటంటే, మనందరం మన గ్రూప్ లో ఉన్న వాళ్ళం ఎక్కువ భాగం పెద్దవాళ్ళం కాబట్టి మొదటి బాధ్యత మంది ప్రార్థన మనకి ప్రభువే మాదిరండి. కాబట్టి మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం, మన చుట్టూ ఉన్న వారి కోసం, మన సంఘంలో ఉన్న వారి కోసం, సంఘంలో ముఖ్యంగా ఈ రోజుల్లో మనందరం చూస్తున్నాం చుట్టూ జరుగుతున్న సంఘటనలు, సంఘాల కోసం, సంఘ కాపర్ల కోసం చాలా ప్రార్థన చేయాలండి. అందరం వ్యక్తిగత ప్రార్థనలో వారిని ఎత్తి పట్టుకోవాలి. అలాగే స్వార్థ సేవకుల కోసం ప్రార్థన చేయాలండి. తప్పనిసరిగా ప్రార్థన చేయడమే కాదు, వారికి ఆర్థిక సహాయాన్ని కూడా మనందరం కూడా ఫైనాన్షియల్ గా వీఆర్ వెరీ వెల్ ఆఫ్. కాబట్టి మనం చనుక్కోవడానికి ఏ మాత్రం అవకాశం లేదు. కాబట్టి అవకాశం దొరికినప్పుడల్లా అవసరతలో ఉన్న ప్రతి దేవుని సేవకునికి మనం
ఆర్థికంగా కూడా సహాయం చేయాలి, ప్రార్థనలో వారిని ఎత్తిపట్టాలి, ఆర్థికంగా సహాయం చేయాలి. తర్వాత మన సాక్ష్యం ఎలా ఉండాలి, నిజంగా దేవుని బిడ్డలుగా ఉన్నామా లేదా, ఇతరులు మనలో క్రీస్తుని చూస్తున్నా. నాకెంత భయం అంటే ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. మొట్టమొదట క్రైస్తవులు, ఆ ఊరు పేరు నాకు గబక్కని గుర్తు రావట్లేదు, వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు, విశ్వాసులు మొట్టమొదట 13వ అంత్యొకలోని క్రైస్తవులు మొట్టమొదట అంత్యొకలోని థ్యాంక్ యూ నాన్న. శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అనబడ్డ యాంటియోక్లో ఫస్ట్ కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ అనబడ్డారు. నాకు ఆ మాట చదివినప్పుడల్లా చాలా భయం వేస్తుంది. దేవుని పేరుతో మనం పిలువబడుతున్నాం, క్రైస్తవులు అనబడుతున్నాం అంటే ఎంత భయం భక్తి ఉండాలో మనకి నేను చెప్పలేను. మనం ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాం, మనం ఎవరిని చూపిస్తున్నాం, మన మాటల్లో, మన జీవితాల్లో, మన క్రియల్లో. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ ఫియర్ఫుల్. అది గుర్తుపెట్టుకుందాం. స్వార్థ ప్రకటన కూడా చేద్దాం. సో ఇవన్నీ చేయాలని మనందరం జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత స్వార్థ పరిచర్య చేసేవారు ఎలా ఉండాలనేవి ఉన్నాయి, కానీ మనం ఎవరం కూడా స్వార్థ పరిచర్యలో ఎక్కువ భాగం లేము. మరి మన గ్రూప్లో సారా గ్రేస్ గారును, సరళ మేడం, మన డాక్టర్ సరళ గారు, తర్వాత ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, నిజమ దీవెనమ్మ గారు, వీరున్నారు. మరి వాళ్ళు సువార్త సేవ చేయడానికి పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రికలో చాలా ఉన్నాయి వాళ్ళు ఎలా స్వార్థ సేవ చేయాలని. వాళ్ళందరూ బహుశా చదువుకొని ఉండుంటారు, అనుసరిస్తూనే ఉండుంటారు. వారందరిని బట్టి కూడా దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలండి. చాలా ఓపికగా నాకు సమయం ఇచ్చారు మాట్లాడడానికి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని విషయాలు మనందరం కలిసి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి, దేవునిలో బలపడడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరొకసారి మనం ఎలా ఉన్నాము, నమ్మకమైనటువంటి పనివారంగా ఉన్నామా, లేకపోతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటూ వాక్య స్వార్థ సేవలో కానీ దేంట్లో కానీ పాలిభాగస్తులుగా లేమేమో. ఒక రోజున మనందరం దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. యేసు ప్రభు న్యాయపీఠం, దాన్ని భీమా సీట్ అంటారు. దాని గురించి ఇంకెప్పుడన్నా చెప్పుకుందాం. సో ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని దేవుని సేవలో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.